ఇండోర్ విభాగ్ కన్వీనర్। ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ర్యాలీ తీసి ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది। ఈ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల ఒక పేద విద్యార్థి ఏ ఎదుర్కోవాలని అనేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం। రేవంత్ రెడ్డి యొక్క మన్మడు ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటాడు। ఈ యొక్క పేద విద్యార్థి మాత్రం రోడ్ల పైన ధర్నాలు వేసుకుంటూ పోవాలన్నా మీరు అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు ఏబీపీ కార్యకర్తలు। మొన్నటికి మొన్న హైయర్ ఎడ్యుకేషన్ ముందు స్కాలర్షిప్లు విడుదలని శాంతియుతంగా నిరసన తెలిపితే లాఠీ చార్జ్ చేర్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డిగా ఉన్నది। మీరు లాఠీ ఛార్జీలకు ఏబీపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటే అది పొరపాటు। ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించాక విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేశాక విద్యార్థుల స్కాలర్షిప్ అనేది మీరు ఇచ్చే భిక్ష కాదు, రేవంత్ రెడ్డి విద్యార్థుల హక్కు అనేసి ఈ సందర్భంగా ఏబీపీ తెలియజేస్తుంది। కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, నిన్ను గద్దెదించుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। కబర్దార్।